జంజీ జంతర్ మంతర్ నిరసనపై కంగనా రనౌత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రచ్చరచ్చ అవుతున్నాయి. యువతులను జనరేషన్ గట్టర్గా అభివర్ణించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్న యువతను ఆమె కామెంట్స్ను బీజేపీ వాళ్ళే సీరియస్గా తీసుకోవడం లేదని కాక్రోచ్ పార్టీ నేతలు సెటర్లు పేల్చడంతో డైలాగ్ వార్ పీక్స్కు చేరుతోంది. కాంట్రవర్సీ వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే నటి ఎంపీ కంగనా రనౌత్ జంజీ నీట్ పేపర్ లీక్ ఆందోళనలపై చేసిన కామెంట్లు కాకరేపుతున్నాయి. జంజీ నిరసనకారుల వైరల్ వీడియోలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. జంజీ అంటే గట్టర్ జనరేషన్ అని ఆమె అభివర్ణించారు. గట్టర్ జనరేషన్ అంటే మురికి కాలువ లాంటి వారు అని అర్థం. తన జీవితంలో ఒకే దగ్గర ఇంత కంపును ఎప్పుడు చూడలేదు అన్న కంగనా జంజీ నిరసనకారుల రీల్స్ వాంతులు తెప్పించేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. వారు మాట్లాడే విధానం, వాడే భాష తానెప్పుడూ చూడలేదని, ఇలాంటి వారిని ఎవరు కంటున్నారు, ఎవరు పెంచుతున్నారు అని ఇన్స్టాలో చేసిన పోస్ట్ తీవ్ర చర్చకు దారితీశాయి. కంగనా రనౌత్ వివాదాస్పద పోస్టుపై కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు, విద్యార్థి సంఘాలు తీవ్ర స్థాయిలో స్పందించాయి. విద్యార్థుల ఆందోళనలో పాల్గొన్న యువతులను ఉద్దేశించి కంగనా చేసిన వ్యాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయన్న ఆగ్రహం వ్యక్తమైంది. అయినా కంగనా రనౌత్ తన వ్యాఖ్యలను సమర్థించుకుంది. आप हमारे 75 ईयर ओल्ड प्राइम मिनिस्टर हैं, उनकी दिवंगत माता जी को उनको इतनी गंदी गंदी भद्दी गालियां दे। हमने भी स्टूडेंट प्रोटेस्ट किए हैं, इतना हमें संकोच होता था, इतनी शर्मिंदगी होती थी कि हमें कैमरा में दिखाया जा रहा है, आगे एक स्टूडेंट को करके हम अपनी मांग रखते थे। कौन स्टूडेंट प्रोटेस्ट का हिस्सा नहीं बने? ये किस तरह के स्टूडेंट हैं और किस तरह की अश्लील बातें हैं, किस एंगल से ये लोग स्टूडेंट लगते हैं, समाज में उनकी क्या इज्जत रह जाएगी और उनको किस तरह की विपरीत परिस्थितियों का सामना करना पड़ेगा? क्या ये सोचते हैं क्या हम लोग एज अ सोसाइटी? दिस इज नॉट एक्सेप्टेबल. కంగనా కామెంట్స్ పై కాక్రోచ్ జనతా పార్టీ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యింది. ఆమె వ్యాఖ్యలకు సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ కౌంటర్ ఇచ్చారు. ఆమె కామెంట్లను బీజేపీ వాళ్లే సీరియస్ గా తీసుకోవడం లేదంటూ సెటైర్ వేశారు. కంగనా కామెంట్లపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ సాగుతోంది. బాధ్యతాయుత ఎంపీ పదవిలో ఉండే ఇంతటి దారుణ వ్యాఖ్యల అని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.